ఒక సపోర్టివ్ హస్బెండ్ ఉంటే ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ ఎంత చక్కగా ఉంటాయని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈయన ఏంటంటే వాళ్ళ వైఫ్ కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీ, తనకి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, చెన్నైలో వర్క్ చేసేవారంట. ఇంకా 8th మంత్ మధ్యలో నుంచి తను కొంచెం యాంగ్జియస్గా ఫీల్ అవుతూ ఉండేదన్నమాట చెకప్స్కి అది వచ్చినప్పుడు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ పెట్టుకుని కొంచెం మేనేజ్ చేసి ఇటు వచ్చేసారు. ఎవ్రీ చెకప్కి తనకి తోడుగా తీసుకొచ్చేవాళ్ళు. పాపం తనకి సివియర్ పెల్విక్ గర్డిల్ పెయిన్ కూడా ఉండేది. అలా అలా తీసుకొస్తూ ఉండి తనకి సపోర్టివ్గా ఉన్నప్పుడు నాకు చాలా ముచ్చటేసేది అనమాట. అందుకే షేర్ చేయాలనిపించింది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రతిదీ మనం ఓన్లీ మెడిసిన్స్తో అనేది ట్రీట్ చేయలేం. ఎమోషనల్ రీఅష్యూరెన్స్ ఉంటే కొంచెం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి కానీ డయాబెటీస్ కంట్రోల్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఈ ఆక్సిటోసిన్ అది రిలీజ్ అవ్వడం వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్స్ అవి తగ్గి లేబర్ స్మూత్గా ప్రోగ్రెస్ అవుద్ది. పెయిన్ టాలరెన్స్ బాగుంటుంది డెలివరీ టైంలో. అండ్ కాంప్లియన్స్ కూడా బాగుంటుంది మెడిసిన్స్కి. అది మాట టైం టు టైం మెడిసిన్స్ ఇస్తారు. నెక్స్ట్ తనకి ఏమన్నా యాంగ్జైటీ అటాక్స్ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు కూడా పాపం రియాష్యూరింగ్గా ఉండేవాళ్ళు. అండ్ పాజిటివ్ బర్తింగ్ ఎక్స్పీరియన్స్ హస్బెండ్ దగ్గర ఉండడం వల్ల. నెక్స్ట్ పోస్ట్ పార్టమ్ యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి కూడా తగ్గుతాయి అన్నమాట. సో మీ అందరికీ కుదురుద్దని నేను చెప్పలేను, కానీ వీలైనంత వరకు మీ పార్ట్నర్కి ఆ డెలివరీ టైం, ఆ ప్రెగ్నెన్సీ టైంలో సపోర్ట్ ఇవ్వడం చాలా ఎసెన్షియల్.